ఈ టాపిక్ వచ్చేసి కొందరు డాక్టర్లు, కొందరు మాత్రమే సైకియాట్రిస్ట్, సైకాలజీ చదివినాము మేము అని బుక్ నాలెడ్జ్ ఉండి మనుషులను చదవకుండా పిచ్చి పిచ్చి మాటలన్నీ మంచి వీడియోస్ పోస్ట్ చేసేస్తున్నారు. అందరు కాదు, కొందరు. అండ్ మీలాగా మాలాగా వింటున్న వాళ్ళు ఓకే అర్థమవుతుంటుంది ఎవరు అనేది. సో ఇక్కడ టాపిక్ ఏంటి అని అంటే పిచ్చి పిచ్చి టాపిక్స్ అన్నీ పోస్ట్ చేస్తుంటారు. ఏంటి టాపిక్ అబౌట్ సెక్స్. యా, మీరు సరిగ్గానే విన్నారు. దాని గురించి చెప్తారా అయితే అసలు డాక్టర్లు? ధమాకుందా అసలు? సీరియస్లీ చెప్తున్నాను నేను మీకు. మీ వల్ల సొసైటీ పాడైపోతుంది తెలుసా. అది ఆకలియా? ఆకలి ఏ రకంగా దానికి ఆకలి అని పేరు పెట్టారు అంటే ఒకటి చెప్పనా, ఇలాంటి వీడియోస్ చూసే మొత్తం సొసైటీ పాడైపోతుంది తెలుసా. అది లేకుండా ఎవరు ఉండలేరా? ఎంతమందిని చూపిస్తా తెలుసా? నా దగ్గరకు రండి, నేను చూపిస్తా ఒక్కొక్కరిని. డివోర్స్ అయిన లేడీస్ సిస్టమేటిక్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఓకే. అండ్ సరిగ్గా హస్బెండ్లు సరిగ్గా పట్టించుకొని ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పద్ధతిగా ఉండే వాళ్ళు ఉన్నారు. హస్బెండ్స్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది లేరు? ఎవరు నీడి వాళ్ళది. అంతేగాని అది లేకుండా బతకలేరు అది లేకుండా అని చెప్తున్నారు చూడండి, అది టోటల్లీ రాంగ్. అది మైండ్ సెట్ మీద ఉంటుంది అని చెప్తున్నారు కదా. ఏదైనా మైండ్ సెట్ మీదనే ఉంటుంది. మరి అది లేకుండా అసలు ఉండలేరు, అందుకే తప్పులు జరిగిపోతున్నాయని ఎలా చెప్తారు అసలు? మీకు బుక్ నాలెడ్జ్ ఉందా? జనాలను చదివారా అసలు మీరు? అదే ఎవరో ఎక్కడో ఏదో తప్పు చేశారని చెప్పేసి ఇది అంతే, దీని పద్ధతి అంతే, అది ఆకలి అని చెప్పేసి దానికి పేరు పెట్టేస్తున్నారు. అది లేకుండా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళని ఇంతమందిని చూపిస్తా తెలుసా నేను. అంటే హస్బెండ్స్ ఉండి కూడా అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ అదే లైఫ్ కాదు, బట్ అది లైఫ్లో ఒక పార్ట్. అది అర్థమవుతుందా? అంతేగాని మీ వీడియోస్, మీ చెత్త పోస్టింగ్ల వల్ల అందరూ డాక్టర్లు అని చెప్పట్లేదు, దానివల్ల చిన్న చిన్న పిల్లలు చెడిపోతున్నారు తెలుసా. మీ వల్ల లాభం ఏమీ లేదు. ఇంకా కొందరు డాక్టర్స్ అయితే ఎంత జెన్యున్గా మాట్లాడతారంటే అలా ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయడము మీడియా చాలా తప్పు. ఎందుకంటే దీనివల్ల సొసైటీ చెడిపోయే అవకాశం ఉంది, ఆల్రెడీ చెడిపోతుంది. అర్థమవుతుందా? ఇంతమందిని చూస్తాను చెప్తున్నాను కదా. హస్బెండ్ చనిపోయిన వాళ్ళు, డివోర్స్ అయిన వాళ్ళు, హస్బెండ్ ఉన్నా కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ రోజు లైఫ్లో అలా హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. హ్యాపీగా ఉంటున్నారా, ఎలా ఉంటున్నారా, దట్ వాజ్ సెకండరీ. బట్ పిచ్చి రిలేషన్లో లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు, నేను చూపిస్తాను. అర్థమవుతుందా? అంతేగాని అది ఇంపార్టెంట్, అదే జీవితం, అందుకనే ఇలా అయిపోతుంది, అందుకే ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని అనడం తప్పు. అది లేకుండా కూడా జీవించే వాళ్ళు ఉన్నారు.